తిరుపతి జిల్లా రేణిగుంట సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్ షిఫ్టింగ్ పై స్థానికుల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. అసౌకర్యంగా ఉన్న భవనాన్ని మార్చాలని గత కొన్నేళ్లు ప్రయత్నాలు జరిగినప్పటికీ అది వీలు కాలేదు. తాజాగా ఆఫీస్ను పట్టణ శివారులోని చెక్పోస్టు సమీపంలోకి మార్చారు. ఎలాంటి సౌకర్యాలు లేని ఈ ప్రాంతానికి కార్యాలయం మార్చడంపై స్థానికులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. అధికారులు సిబ్బంది ఆడిందే ఆట పాడిందే పాటగా ఉంటుందని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. నిత్యం రిజిస్ట్రేషన్లతో రద్దీగా ఉండే కార్యాలయం జనావాసాల్లో ఉంటేనే మంచిదంటున్నారు. శివారుకు వెళ్లాలంటే రవాణా పరంగా ఇబ్బంది పడాల్సి వస్తుందని చెబుతున్నారు. తిరుచానూరు, పద్మావతిపురం, శ్రీనివాసపురం, మంగళం, ఆటోనగర్, దామినేడు, తూకివాకం, కరకంబాడి ప్రాంతాల పరిధిలో ఉన్న విలువైన భూములు రేణిగుంట సబ్ స్టేషన్ ఆఫీస్ పరిధిలోనికి వస్తాయని, వీటికి దగ్గరగా కార్యాలయం ఉంటే బాగుంటుందని వినియోగదారుడు మణి తెలిపారు. రేణిగుంటలో అతి ప్రాముఖ్యత గల సబ్ రిజిస్టర్ ఆఫీసు మన జిల్లాకే తలమానికంగా ఉంది. తిరుపతి తర్వాత రిజిస్ట్రేషన్లు ఎక్కువగా జరిగి ఎక్కువ ఆదాయంలో ఉన్న రిజిస్టర్ ఆఫీసు మన రేణిగుంట సబ్ రిజిస్టర్ ఆఫీసు. ఈరోజు రేణిగుంట సబ్ రిజిస్టర్ ఆఫీసు రేణిగుంట నుంచి ఇప్పుడు ఉన్న ప్రాంతం నుంచి పక్కన వేరే దూర ప్రాంతానికి మార్చే ప్రయత్నం జరుగుతుందని, ఇది సరైన పద్ధతి కాదు అనేసి. ఎందుకంటే పూర్వం గుంటకట్ట దగ్గర మండలాఫీసు మన తహసీల్దార్ కార్యాలయం ఉన్నప్పుడు ప్రతి పేదవాడు వాడు గోడు చెప్పుకునేదానికి ఆఫీస్కి వెళ్ళేవాడు. ఈరోజు తీసుకెళ్ళి ఊరికి దూరంగా అనాసంపల్లి పంచాయతీలో పెట్టారు. ఇప్పుడు ఎవరు వెళ్తున్నారు? అక్కడ సమస్యలు లేదు, అక్కడ వెళ్ళిన వాళ్ళకి వసతి కూడా లేదు. అదేవిధంగా ఈరోజు దీని పరిస్థితి కూడా అలానే ఉంటుంది. ఎందుకంటే ఈరోజు రిజిస్టర్ ఆఫీసు తిరుపతిలో రేణిగుంటలో 1994లో స్టార్ట్ చేసినప్పటి నుంచి ఎప్పుడు నగరంలోనే ఉండేది. నగరంలోనే ఈరోజు 3వ ప్లేసులో దండస్తా ఉంది. 3 ప్లేసుల్లో కూడా నగరవాసులకి అందుబాటులో ఉంది. మన పల్లె ప్రాంతాల నుంచి దూర ప్రాంతాల నుంచి వచ్చిన వారికి సదుపాయాలు ఉన్నాయి. నీళ్ళు కావచ్చు, హోటల్ కావచ్చు, జిరాక్స్ ఆఫీసులు కావచ్చు, జిరాక్స్ సెంటర్లు కావచ్చు, ప్రింటింగ్ కావచ్చు, నెట్ సెంటర్లు కావచ్చు, రైటర్స్ కావచ్చు. అదేవిధంగా బ్యాంకు కూడా సెట్టిపల్లి బ్యాంకు దగ్గరలోనే ఉంది. చలనాలు తెచ్చుకోవాలంటే ఈరోజు రేణిగుంటలో అతి ఇవి బులెటిన్ అప్డేట్స్ చూస్తూనే ఉండండి 6